బలహీన వర్గాలు అన్యాయం జరిగిందంటే బాధ అనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడు అసలుకే బీసీ వర్గాలు చూస్తే ఇంకా లోమైపోయింది. ఒక్కటే ఇవ్వట్లా మాకు ఒక్క నామినేటెడ్ పోస్టులు బీసీ వర్గాలకి ఇవ్వట్లా. ఒక్క నామినేటెడ్ పోస్టులు బీసీ వర్గాలకి ఇవ్వాలి. అంత అన్యాయం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఏ పార్టీ వాడు కూడా అన్ని చీటింగే, ప్రతి ఓడి చీటింగే. మాటలు మాట్లాడితే కోటలు దాటిస్తారు. ఒక్కొక్కడు రిజర్వేషన్ ఇచ్చేస్తున్నాం, మీకు ఇస్తున్నాం అని మాటలు కోటలు దాటుతాయండి. మా బీసీ వర్గాల్లో మహిళలు కూడా నారీమలు ఉన్నారు. వాళ్ళు అసలు రాజకీయాల్లోకి వస్తూ అల్లాడిచ్చేస్తారు. రావాలని చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. అసలు మామూలుగా లేదు. మగాళ్ళ కంటే కూడా బీసీలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళలో చాలా లోపల ఫ్రస్ట్రేషన్ చాలా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా లోపల మానసిక బాధ పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంప్లాయీస్ చేసిన జాబులు చేసేవాళ్ళు కానీ, లేక బయట సమాజంలో తిరిగే ఆడవాళ్ళు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ప్రెషర్తో ఉన్నారు చాలామంది కూడా. ఎందుకంటే పాపం వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళేమో వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్కడేమో కోట్ల రూపాయల విలువైన బంగారంలో నగలు వేసుకుని ఏమో లగ్జరీస్గా ఏ రేంజ్లో అంటే ఆ రేంజ్లో తిరుగుతున్నారు. మన వర్గాలు ఏంటారు బాబు, ఎంతకాలం పడినా ఏం చేసినా కూడా ఏం చేయలేకపోయిన